గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బ్యాడ్ టైం ఆయన చుట్టూ వైఫైలా తిరుగుతుంది. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైన వంశీని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అయినా సరే 5 నెలలు జైల్లోనే ఉన్నారు. తాజాగా విడుదలయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది అనుకున్నా ఇంతలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సొంత నియోజకవర్గంలోనే మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అలర్ట్ అయిన కూటమి సర్కారు వివరాలను తెలుసుకుంది. అనంతరం పోలీసులు వంశీపై కేసులు నమోదు చేశారు. ఇక అరెస్టే మిగిలింది అనుకున్న సమయంలోనే వంశీ ఏపీ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లేందుకు ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరపున వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వంశీకి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాగే వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో మరోసారి విచారణ చేయాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసును క్లియర్గా విశ్లేషించడం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అదొక్కటే వంశీకి ఊరటనిచ్చిందని చెప్పాలి. అయినా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ వ్యవహారం ఇంకా ఉత్కంఠత రేపుతుంది.